కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం అప్పారావు తేజం సుధీరు నైజం రానివ్వకు ఈ రూపం. ఏమండి శ్రీమంతం అంటే ఏంటండి? మేము అంతమైనా పర్లేదు అనుకుని మీ కడుపులో ఒక చేంబడేలా చూస్తాం చూసావా, అదే శ్రీమంతం. ఇదేంటండి వేస్తున్నారు? ఈ సైజు గాజులు ఊరంతా ఎత్తుకున్నా దొరకలేదే. రింగులేసి డబ్బులు సంపాదిస్తాం కదా, నేను డబ్బులేసి రింగులు సంపాదించా. అసలు శ్రీమంతం రోజు గాజులు ఎందుకు వేస్తారండి? నీ మొగుడు గాజులు దొడుక్కునే టైపు కాదు, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పడానికి. ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి? నెలలు నిండి నల్లగెదరాగా బానే ఉన్నావులే. ఏమండి ఆది గారు, ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది, ఏంటి గొడవ? ఇక్కడ మాత్రం శ్రీమంతుడు సినిమా జరుగుతుందా? ఏడా శ్రీమంతమే జరుగుతుంది. ఏమండి శ్రీమంతం అంటే నలుగురు ఆడవాళ్ళు ఉండాలి. నలుగురు ఆడాళ్ళు ఉంటే అది సీటీ పాట అయితే కానీ శ్రీమంతం ఎందుకు అయిద్దిరా? పేషెంట్ అవ్వాల్సిన వయసులో వాళ్ళు ప్రెగ్నెంట్ ఎలా అయిందిరా? అంతా పైవాడు దయ. అంటే పైప్ లో ఉన్న సుబ్బారావు గారిదేనా? అవును, మీ ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయిందో? అది రోజు మంచం మీద పడుకునేది, నేను మంచం కింద పడుకునేవాడిని, అలా అయింది. అలా పడుకుంటే ఎలాగైందండి? మరి ఎలా పడుకుంటే అవుతారో నీకు తెలుసుగా. వందో ఎపిసోడ్ అంటే 100 బెలూన్లు కడతారనుకున్నా గానీ ఇలా 100 సంవత్సరాల వ్యక్తికి పిల్లలు పడతారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మొన్న 30 దాటింది, 100 కూడా 30 దాటాకే వస్తది. నా తల్లి బుజ్జి. నాన్న, నువ్వు పుట్టిన తర్వాత పెద్ద కలెక్టర్ అవ్వాలి నాన్న. కడుపులో ఉన్నప్పుడే కలెక్టర్ కావాలనుకుంటారు, పుట్టాక వాడు ఏ కండక్టర్ అవుతాడు. నన్ను చూసి నేర్చుకోండిరా. చిన్నప్పుడు ఏం కావాలనుకున్నానో అదే అయ్యాను. ఏం కావాలనుకున్నావు? పెద్దోని కావాలనుకున్నా అయ్యా. ఇదిగో, నీ కడుపుని చచ్చిపోయిన మా అమ్మ పుడతదా లేకపోతే బతికున్న మీ అమ్మ పుడతదా? మీకు పుట్టడమే ఎక్కువ, మళ్ళీ రంభ పుడతదా రమ్యకృష్ణ పుడతదా అని చెప్పి లెక్కలు. నీకు మాత్రం కొడుకు పుడితే శ్రీమన్నారాయణ అని పేరు పెట్టు. కైకాల సత్యనారాయణ అని పెట్టుకో, కరెక్ట్గా ఉంటది. మామూలుగా నీకు పిల్లలు పుట్టారనుకో, ఒకవేళ పుట్టారనుకో, వాడి ఫస్ట్ పుట్టినరోజుకి నీకు షష్ఠి పూర్తి రోజు వస్తుంది. వాడి చేతికి పలకొచ్చే టయానికి వీడి చేతికి కర్ర వస్తుంది. వాడు ఇంకొక అమ్మాయి మెల్లో దండేసే టయానికి వీడి ఫోటోకి ఆల్రెడీ దండేసి ఉంటారు గోడ మీద. చిచ్చి, నీతో మాట్లాడడం అనవసరం, మనం లోపలికి వెళ్ళిపోదాం పదమ్మా. ఏమండి, నాకు పుల్లటి మామిడి పళ్ళు తినాలని ఉందండి. 3వ నెల అప్పటి నుంచి 3 లారీలు మామిడికాయలు తింది. ఇలా తింటూ కూర్చుంటే పిల్లకాయలు కాదు మామిడికాయలు గెలబుట్టిద్ది. కుంకుమ పువ్వు అయినా తింటానండి. ఏ పువ్వు పడితే ఆ పువ్వు తింటే చివరికి ఏ ఎరు పువ్వు పడతాడు. ఏమండి, నొప్పులు వస్తున్నట్టున్నాయండి. ఏమండి ఆది గారు, మా ఆవిడ కూడా నొప్పులు వస్తున్నాయండి. మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయిందా పైలట్ అయిందా? ప్రెగ్నెంట్ అయింది. మరి ప్రెగ్నెంట్ అయితే నొప్పులే వస్తాయిరా. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ప్రెగ్నెంట్ ఎవరండి? నేనే. కోసి తీస్తావా తీసాక కోస్తావా? వెనకటికి దీని లాంటిదే, కరెంటు కుక్కర్లో అన్నం అన్నమంటే అగ్గిపెట్టి ఎక్కడా అని అడిగిందంట. మీరు నా దగ్గరే ఉండాలండి. నేను దగ్గర ఉన్నంత మాత్రం నాగార్జున పుట్టాడు, నాలాంటి పడతావు లోపల. ఏమండి టెన్షన్ పడుతున్నారా? లేదు, నీళ్లు పడుతున్నారా? ఒక బిందె నీకు కూడా పట్టిమంటావా? అర్థం కావట్లా ఏం జరుగుతుందో. ఏమండి, ఈ రోజుల్లో డాక్టర్లు నమ్మకూడదండి. మొన్న మా ఆవిడ కంట్లో నలిసి పడిందంటే 1000 ఖర్చు అయింది. మొన్న మా ఆవిడ కంట్లో చీర పడితే షాపింగ్ 10,000 ఖర్చు అయింది. నేను కూడా చెప్పుకోవాలి. కంగ్రాట్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఏ నువ్వు తల్లివి కాబోతున్నావు ఏంటి? నేనవడం ఏంటండి లోపల ఆవడుతుంటే? పోసి నా తల్లి ఎప్పుడో తల్లి అయింది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది అబ్బాయి పుడతాడా అమ్మాయి పుట్టిద్దా? ఆ సంగతి పో. వెనక దీని లాంటిది MBBS చదువుకుని మెడికల్ షాప్ పెట్టింది అంత ఇట్లాంటి వాళ్ళే. ఇంకా ఏంట్రా చూస్తున్నావు? మీ ఆవిడకి చేపించవా ఆపరేషన్? నీకులాగా ఇంట్లో ఏను కార్పొరేట్ హాస్పిటల్ వేస్తాను. కార్పొరేట్ కోకోనట్టు కాదు, కార్పొరేట్ హాస్పిటల్. నేనన్నదే అదే. పెళ్లికి నేర్చుకో. తెలుసులే మాకు.
కొన్ని సంవత్సరాల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి మురిసే కూచిపూడి తాతయ్య 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 ఏమే వీళ్ళకి డాడీ అని నేర్పించలేదా నువ్వు? ఎందుకు నేర్పలేదండి? రోజుకి 3 సార్లు డాడీ 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 అనమన్నాను. వాళ్ళేమో డాడీకి డాడీ డాడీ అనుకుంటారు. నన్నేం చేయమంటారు? అంటే మొత్తం అతను ఫిక్స్ అయిపోయామన్నమాట. నేను కూడా గుమ్మాడి గుమ్మాడి అనే పాటతోనే వద్దాం అనుకున్నాను. ఇలాంటి గుమ్మడికాయలు పుడితే ఏమొస్తాం? పిల్లలు పుట్టగానే తిరుపతి వెళ్ళి 7 కొండల వాడికి మొక్కుకుందాం అనుకున్నా. అక్కడ ఉండాల్సిన 7 కొండల్లో 3 కొండలు ఏడే ఉన్నాయి. ఇంకెందుకు ఏడే మొక్కుంటా? ఏమండి ఏమండి ఇందులో బంటి ఎవరు చింటి ఎవరు కనుక్కోండి. ముందు వాళ్ళ నాన్న ఎవరో కనుక్కోండి. కావండి ఆది గారు, మీరు అలాగే అంటారు కానీ మా ఇద్దరు మయాని మా ఇద్దరు పిల్లల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? 2 వన్యమృగాల మధ్య లవకుశలు చిక్కుకుపోయినట్టుంది. ఏమండి, వన్యమృగాలంటే గుర్తొచ్చింది. సాయంత్రం పిల్లలు తీసుకొని సర్కస్కి వెళ్దామండి. అక్కడ ఏనుగుల మధ్య మీరు తప్పిపోతే రోడ్డు మీద నేను చేసుకోవాలి సర్కస్. నాన్న అదృష్టవంతుడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? అన్మ్యారీడ్ అంటారా? నాన్న ఇప్పుడు ఒక స్త్రీ గంటకు 10 చపాతీలు చేస్తుంది, అలాగే 3 స్త్రీలు గంటకి ఎన్ని చపాతీలు చేస్తారు? అసలు ఏమీ చేయరు. ఎందుకు? 3 స్త్రీలు ఒక చోట ఉంటే సొల్లు చెప్పుకుంటారు కానీ చపాతీలు ఎందుకు చేస్తారు? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. మొన్న జరిగిన కాన్పులో మీ పిల్లలు చంటి పిల్లలు మారిపోయినారు. చంటి గారి పిల్లలా? మా గురువు గారి పిల్లలా? ఈ కలర్ చూసి అప్పుడే అనుకున్నాను నాకింత అందమైన వాళ్ళు ఎక్కడ పుడతారని. ఇంతకీ నా పిల్లలు ఎక్కడ? నా వంశోధారులు ఎక్కడ? నా ఆజానుభావులు ఎక్కడ? పిల్లలు కనిపించిన అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, నీకు కవల పిల్లలు పుట్టడం ఏంటని. నీకు పుట్టింది కాకి పిల్లలు, కవల పిల్లలు కాదు. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నీ ఇంటి పక్కన కాపురం ఉండడం నాది బుద్ధి. అలా చూస్తాబెట్టే సంటి గారి ఇంటికి వెళ్ళిపోండి. మీరు పదండి రా లోపలికి. ఇదిగో అమ్మాయి, మన పిల్లలు కూడా మారారా ఏంటి? నాకు తెలిసి మీరే మారి ఉంటారండి. ఎక్స్ట్రా జబర్దస్త్ కి కొన్ని గొడవల కారణంగా కొంతమంది వ్యక్తుల్ని ఒక ఇంట్లో బంధించడం జరగబోతోంది. మొదటిగా ఇంటి సభ్యుల్ని ఒప్పించే కార్యక్రమం. హలో హలో, రష్మి గారు చెప్పండి. ఎవరు? మీరు జబర్దస్త్ ఇంటిలో పార్టిసిపేట్ చేయాలండి. సారీ అండి, బిజీ, డేట్స్ లేవు. అయితే అనసూయ గారిని అప్రోచ్ అవుతాం. హలో హలో హలో, ఎన్ని రోజులు కావాలి? 50 రోజులు కావాలి. 60 రోజులు తీసుకోండి. అనసూయను మాత్రం అప్రోచ్ అవ్వకండి. ఆవిడకి మీకు ఏంటండి అసలు? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. అది ఆడవాళ్ళకి కదా, మీకెందుకు అంటున్నా? హలో హలో హలో, అది మీ కాస్ట్యూము. చెప్పండి చెప్పండి. అదే ఆడవాళ్ళకి అది. హలో హలో హలో, ఇది మాత్రం వినపడద్దు, ఇది మాత్రం వినపడద్దు. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? సుధీర్ని సెలెక్ట్ చేద్దాం. హలో హలో, సుధీర్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లో పార్టిసిపేట్ చేయాలండి. ఎవరితో మాట్లాడుతున్నాం? సుధీర్ ఇక్కడ. జబర్దస్త్ మన మీద ఆధారపడింది, D10 మన మీద ఆధారపడింది. అర్థమైందా? ఊరుకోండి సార్, మీరు ఫోన్ లో కూడా జోకులు బలేస్తారు. చూడండి. అది కాదు, రష్మి వస్తానన్నారు. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ మేము వేసుకోవాలి, మీరు వేస్తారా? రానన్నారు. రష్మి అన్నారు. ఇంకా సుధీర్ వచ్చారంటే మరి వాళ్ళ టీంలో 2 ఉంటారు, వాళ్ళని కూడా చేయాలి కదా. సీన్ అన్న రాంప్రసాద్ వాళ్ళు చెప్తే బాగోదు. హలో హలో, రాంప్రసాద్ గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. మొన్న కొత్త ఇంట్లోకి వచ్చామండి, ఇప్పుడు ఇంటికి వచ్చే ఉద్దేశం లేదు. ఏంటంటే సౌండ్ వచ్చింది? అతి దరిద్రమైన ఆటో ఒకటి వెళ్ళిందండి, దాని సౌండ్ ఇది. ఆ బ్యాగ్ రెడీగా ఉంది సార్. నాకు కూడా అదే కావాలి, రండి. చంద్ర గారు ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా పిలవాలి, మరి ఎక్స్ట్రా జబర్దస్త్ మెయిన్ మెంబర్. హలో, చంద్ర గారు చెప్పండి. మీరు జబర్దస్త్ ఇంట్లోకి రావాలండి. ఇల్లు అంటున్నారు, బానే ఉంది. దాని పక్కన ఇంకో ఇల్లు ఉంటుందా? దాంట్లో ఫ్యామిలీ ఉంటుందా? లేకపోతే మీరు రారు. రానండి, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాం, మీరు రండి సార్, మీ దండం పెడతాం. జబర్దస్త్ ఇంట్లో చాలా మంది సెలెక్ట్ అయ్యారు, అందరం కలిసి వచ్చేస్తాం. ఇప్పుడు సభ్యులు ఒప్పించే కార్యక్రమం ఫినిష్ అయింది కాబట్టి సభ్యులని ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది.
జబర్దస్త్ కూడా సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. ఓన్లీ ఎక్స్ట్రా వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఇది జంగిల్ బుక్ కాదు జబర్దస్త్ ఇల్లు. మీరు ఒక శృంగార పురుషుడితో మాట్లాడుతున్నారు తెలుసా? శృంగార పురుషుడా? ఎవరెక్కడ శృంగార పురుషుడు? నువ్వా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అది శబాస్రా, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? మా దగ్గర ప్రూఫ్ ఉంది, దానికి 10 లక్షల వ్యూయర్షిప్ ఉంది. వీడెవర్రా నాకన్నా వైలెంట్కున్నాడు. అమ్మో నీ కలర్ జిరాక్స్, నీ 24 కళ్ళు ఇటు దగ్గర 124 కళ్ళు ఉన్నాయి మొత్తం. హలో మీకు విషయం తెలుసా? నేను 10 నిమిషాలు లైన్ వేస్తే అమ్మాయి పడిపోద్ది. మా వాడు 1 నిమిషంలోనే పడేసి ఇంకా 9 నిమిషాలు ఏం చేయాలో ఆలోచిస్తాడు. హలో సెలబ్రిటీ పడేస్తే రేంజ్ నాది. మా వాడు లైన్ వేసాకే వాళ్ళు సెలబ్రిటీ అవుతారు. ఏరా ఒరే మావా, నువ్వు నా రేంజ్ ముంచుతున్నావా పెంచుతున్నారా? చివరి నాకు అర్థం అది ఇంటి వాతావరణం చూస్తే నాకు బాగా పడిలేనుందా. వాతావరణం మారినంత మాత్రం చిత్తూరు నాగే చిరంజీవి అవుతారంటరా. ఏమన్నా రాజుగారు ఎందుకు వచ్చారండి? 50 రోజులు 30 లక్షలు అండి. ఆహా మీకు 20 రోజులకి ఇస్తారులేండి. మధ్యలోనే పోతారు కదా, ఇన్సూరెన్స్ అవి కలిపి మొత్తం వచ్చేస్తాయి. ఏమండి నా బాయ్ ఫ్రెండ్ కి రోజు ఫోన్ చేసుకోవచ్చా? ఎందుకు పిలిపించుకొని రూమ్ లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది కృష్ణకాంత్ పార్క్ కాదే, జబర్దస్త్ ఇల్లు. ఫోన్లు అలవ లేదు ఇక్కడ. వాడు నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా బ్రతకలేడండి. నిన్ను చూసినా కూడా 1 రోజు కంటే ఎక్కువ బతకలేవే. నాకు డౌట్, రత్సరావు ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఇంట్లోకి. నువ్వు అడిగిన దానికి నా దగ్గర ఒక పంచ్ ఉందిరా, కానీ అది వేస్తే వాడు ఎట్టి నుంచి వచ్చి గొడవ చేస్తారని చెప్పి నా భయం. ఇప్పుడు ఇంట్లోని సభ్యుల ముఖ పరిచయాలు. మొదటి పరిచయాలా సార్? నేను చెప్తా. వీడి పేరు దొరబాబు. వీడు ఒక వీడియో వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. బహుశా ఇక అలాంటి వీడియోలు మళ్ళీ చేయకపోవచ్చు. వీడి నెట్ బ్యాలెన్స్ కి చెల్లించక తప్పదు భారీ మూల్యం. మెయిన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది తెలుసుగా, మామూలు వ్యక్తి కాదు. నగరంలో వివిధ రకాల కుర్రాళ్ళు అమ్మాయిల్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ వాళ్ళలో పోరంబోకి ఎవరో మంచోడు ఎవరో మీరు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఒకసారి మా లలిత కళాకారుడు సుధీర్ ఫోటో తీసుకోండి, అవతల వ్యక్తితో కంపేర్ చేయండి. ఖచ్చితంగా వాడు ఎలా ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా పోరంబోకే. ఈ ఇంటికి కెప్టెన్ గా ఎవరు ఎన్నికవుతారు? నేనవుతాను. ఈ ఇంట్లో స్వర్గస్థులు ఎవరవుతారని అడగల, కెప్టెన్ ఎవరు అవుతారని అడిగారు. పక్కగా ఒరే పాపులేషన్ పెంచడానికి కదరా, ఎలిమినేషన్ చేయడానికి. దయచేసి మీ వయసుల తరబడి ఒక వరుస క్రమంలో నడవండి. రాజుగారు ఏంటి మాట్లాడుతున్నారు మీరు? నాకంటే పెద్ద వయసు మీరు. మీరు మొన్నే కదండి వజ్రోత్సవ వేడుక జరుపుకొని సద్దినోత్సవ వేడుక పరుగులు ఇస్తున్నారు కదా, అందుకని అడిగాను. అంత బెడ్రూమ్ లోకి వెళ్ళాలి. ఈ మంచం నాది మంచం కాదని చెప్పానా? బాయ్స్ కి లేడీస్ కి సెపరేట్ గా కొన్ని రూమ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, ఏం కాదు. ఏమండి నేను లేడీస్ రూమ్ లో పడుకుంటే కంఫర్ట్ గా ఉంటానా, బాయ్స్ రూమ్ లో పడుకుంటే కంఫర్ట్ గా ఉంటానా? నువ్వు బాత్రూమ్ లో పడుకుంటే మా అందరికి కంఫర్ట్ గా ఉంటది. పడుకోండి. ఏమండి ఆది గారు, నాకు కొంచెం గురకెట్టే అలవాటు ఉంది, మీకు పర్వాలేదు కదా? నాకు గురక పెడితే పూడ్చిపెట్టే అలవాటు ఉంది, మీకేం పర్లేదుగా? పావని, రాధా, స్వప్న, సంధ్య. ఓరి మీ అమ్మ, మీరు కళ్ళ కూడా పోటీ పడుతున్నారు కదరా. పైకి లేవండి. మిమ్మల్ని ఇద్దరిని పెట్టి కాటేసే బ్రదర్స్ అని ఒక సినిమా తీస్తే రికార్డులు దాటేస్తాయేమోరా. ఏంట్రా ఇది? పడుకోండిరా. మా అమ్మ 2 గాజులు అమ్ముకుంది. మీ అమ్మకి ఎన్ని గాజులు ఉన్నాయిరా? పడుకో. నీకోసం ఈ గులాబీ, నువ్వు ఓకే అంటే తినిపిస్తే జిలేబీ. నా దగ్గర ఉంది గడ్డపార, దింపితే దిగుతుంది ఒక మోర. ఇల్లంతా కెమెరాలు ఉన్నాయిరా, ఎవరైనా చూస్తే బాగోదురా. కెమెరాలు ఉన్నాయిరా. అవి తెలిసే కెమెరా మీద బట్టలారేసా. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. కెమెరాల మీద బట్టలారేసాడంటండి. నా మీదే ఆరేసినాడు రా అండర్వేరా. ఏమని వెంకటేశ్వర్ గారు, మాకేమన్నా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి? అరేంజ్మెంట్స్ మీ యాత్రను చూసిన తర్వాత
ఈ వెంకటేశ్వర్లు రేపు ఉదయం 6:45 ఒక యంగ్ లేడీని ఇంటి సభ్యుల సమక్షంలో దించబోతున్నాడు. నిదురా కంటికి రామోలే ఉన్నదిరా పోరి బొంబాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా కోరి లై లైలప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే వెళ్ళిపోయు ఎస్సు. వెంకటేశ్వర్ల గారు హౌస్ లోకి ఎలుగుబంటి వచ్చిందండి. హలో, వాట్ ఆర్ యూ టాకింగ్? సుడిగాలి సుధీర్ స్పెషల్ రూమ్ లోకి వెళ్ళి నాకు యంగ్ లేడీ కావాలని వెంకటేశ్వర దగ్గర పర్మిషన్ తీసుకున్నారంట కదా. మేము యంగ్ లేడీని అడిగాం, ఇలాంటి బొంగులో బఫెలోని అడగలా. సరే గాని జబర్దస్త్ ఇంట్లోకి మా బిఏ బావగారు లేరా? కింకాంగ్ ఉండగా మళ్ళీ కింగ్ ఎందుకు వస్తారండి? కాబట్టి మీకు ఎవరు కావాలో మీకు తెలుసు, ఒక ఐడియా ఉంటుంది. ఐ నో వెరీ వెల్. వావ్ మై డియర్ యంగ్ డైనమిక్స్ SUDHER. వెంకటేశ్వర గారు తెచ్చుకున్న మందులు అయిపోయి, బీపీ మాత్రలు అయిపోయి, టానిక్లు అయిపోయి, నేను ఇక్కడ ఉండలేనండి, వెళ్ళిపోతాను. ఇలాంటి ఘట్టాలు జరిగేటప్పుడు మేము అస్సలు ఉండమండి, మేము వెళ్ళిపోతామండి. మీరు బయటికి వెళ్ళిపోవాలంటే ఒకటి షో అయిపోవాలి, లేకపోతే నేను పైకి పోవాలి. మేము రెండో మార్గాన్ని ఎంచుకుంటాం. చేయనా సేవ చెయ్యనా ఓయనే ఉయ్యారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నది. మరి రాత్రంతా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేది, నా మీద ప్రయోగించేది. ఒరే ఇది బొడ్డ ఎర్రగడ్డారా, ఈ కూరగాయలు ఏంటిరా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, రాఘవేంద్రరావు గారు మాత్రం ఒక మంచి సైంటిస్ట్ అండి. ఆయన సైంటిస్ట్ ఏట్రా? యాపిల్ ఎక్కడ పడింది అని కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ అయితే, యాపిల్ ఎక్కడ పడేయాలి అని కనిపెట్టిన రాఘవేంద్రరావు గారు కూడా సైంటిస్టే. రాఘవేంద్ర గారు చెప్పాలి. ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు. మూన్ మీదకి వెళ్ళిన సైంటిస్ట్ ఎన్ని రోజుల్లో వస్తాడో చెప్పొచ్చు, నూన్ షోకి వెళ్ళిన ఫ్రెండ్ ఎన్ని గంటల్లో వస్తాడో చెప్పొచ్చు, కానీ ఫోన్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళిన ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో ఎవడు చెప్పలేడు. అయ్యి అలాగే ఉంటాయి, కానీ మన జీవితాలు ఎప్పటికి మారతారా? ఖచ్చితంగా మారతాయిరా. ఎప్పటికిరా? రైల్వే జోన్ పడగానే మనకు మారతాయి జీవితాలు. ఇంతకీ బయటికి రా. బాగా లేట్ అయిందా? బాగా లేట్ అయింది ఏంట్రా? ఈ గ్యాప్ లో రామ్ గోపాల్ వర్మ GST 2 తీసి ట్రైలర్ కూడా రియల్ చేసేవాడు. ఏంటి నువ్వేంటి మొత్తం సర్దుతున్నావేంటి? మన రూమ్ సంగతి అలాగే తెలిసిందేగా, నెక్స్ట్ అలాగే కరెంట్ పోతుంది, అందుకే ముందే మొత్తం సర్ది పెట్టేస్తున్నాను. ఇలాంటోడే అవతారం ఎత్తపోతున్నాడు అని తెలిసి ముందే బెయిల్ తీసుకున్నాడంట. అయినా బ్యాచులర్ జీవితం చాలా కష్టంగా ఉందిరా, పెళ్లి చేసుకుంటే బెటర్. రే బ్యాచులర్ లైఫ్ అనేది రఫ్ నోట్ బుక్ లాంటిదిరా, ఎన్ని సబ్జెక్టులైనా రాసుకోవచ్చు, కానీ మ్యారీడ్ లైఫ్ ఫెయిర్ నోట్ బుక్ రా, ఒక సబ్జెక్టే రాస్తూ ఉండాలి. అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాదు, నేను చెప్తాను. బ్యాచులర్ లైఫ్ అనేది 5వ నంబర్ మీద పెట్టిన ఫ్యాన్ లాంటిదిరా. మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి రెగ్యులేటర్ లాంటిది. 5లో స్వేచ్ఛగా తిరుగుతున్న మనల్ని ప్రేమ పేరుతో 4లోకి పడేస్తుంది, 3 ముళ్ళేసి 3లోకి తెస్తుంది, 2 పిల్లల్ని కానీ 2లోకి తెస్తుంది, ఆ తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోద్ది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా నాన్నకి పెరాలసిస్ వచ్చిందిరా, కాళ్ళు తీసి కింద పెట్టలేకపోతున్నాడు. పెద్ద కారు వచ్చిన తర్వాత కారు కింద పెడతాడా? పెరాలసిస్ అంటే కారు కాదురా, అదొక జబ్బురా. ఒరే నానంటే గుర్తొచ్చింది, నిన్న మా నాన్న ఫోన్ చేశాడు రా, పదే గుర్తొస్తున్నానంట, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమన్నాడు రా. మీ నాన్న నాకు చేశాడు రా. ఏమన్నాడు? నీకు ఏ మాత్రం సిగ్గున్నా ఉద్యోగం వచ్చేదాకా ఊర్లో అడుగు పెట్టొద్దు అన్నాడు. మన మధ్య తరగతి ఫ్యామిలీ గురించి తెలియదేమని చెప్పు. ఒరే ఈ రిచ్ పూరు మధ్యపూరు ఏంట్రయ్యే? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఒక లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు అనుకో, వాడు రిచ్. ఆ ఇంట్లో పనిచేసి అదే లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు అనుకో, వాడు పూరు. ఎదురింట్లో ఉండి ఆ పైకి కిందకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటాడు చూసా, వాడు మిడిల్ క్లాస్. వాడు ఆ చూస్తా ఉంటాడు. అరే అసలు సిగ్నలే లేదురా ఈ రూమ్ లో. రూమ్ మారిపోతారండి, వెళ్ళిపోండి, అందరం విడివిడిగా ఉందాం, వెళ్ళిపోండి. ఒరే ఎప్పుడు చేసినా నీకు విడదీసే పనులేంట్రా? విడదీయడం అనే దానికి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? పెళ్లి చేసే పొంతులు కూడా స్కూటీ మీద వస్తాడు, కానీ విడాకులు ఇచ్చే కారులో వస్తాడు. ఏమైనా ఇంతకాలం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థం తెలియట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా? GST మొత్తం చూసి మియా మాల్కోకి డ్రెస్ కట్టేసి ఎవరని అడిగాడంట.
సరదాగా టీ తాగుదాం పదండి. ఫస్ట్ టైం రా, మామూలుగా టీలో డికాషన్ వేస్తారు, డికాషనే టీ చేస్తుంది ఇక్కడ. మీతో పాటు తిరిగేవాడు రామారావు గారు చూడండిరా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీరు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోవచ్చుగా. డాక్టర్ అమరన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ లో ఉన్నారంట. ఆ టెన్షన్ లో మాకెందుకు, అసలే మా వాడికి అలాంటి అసలు పడవు. చెడ్డ సరాయి నాకు అసలు నువ్వు మాట్లాడక నాకు నచ్చదు, అసలు నీ మొహం చూస్తే నాకు నచ్చదు. కృష్ణుడు అంత డోడే కంసుడికి నచ్చల, బొక్కలో హైపరాది నీకు నచ్చితే ఏంటి నచ్చపోతే ఏంటి. 2 లారీల మధ్య జున్ను అయిన కారు. జున్ను కాదు, అది నుజ్జు నీ పేసన కాల్చు. సర్లేగానే డబ్బులు ఇవ్వండి. ఒరే నేను జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదురా. నా ప్యాంట్ జేబులో కూడా డబ్బులు లేవురా. నా జేబులో మీ ఇద్దరు పర్సులోనే లేరు, నేను ఇస్తా. నాకు తెలీదా మీరు దారని. అరే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉందరా. ఈ సందు చివరికి వెళ్ళి రైట్ తిరగండి, అక్కడ డాన్ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి, మంచి ఉద్యోగం ఇస్తాడు. మీకు సలహా, మీరు అస్తమానం పొయ్యి దగ్గర ఉండకండి. దేనికి? ఏది పొయ్యో ఏది మీరు అర్థం కావట్లే. మంచోడే అండి, ఏం పర్లేదు సార్. నాది పూచి. ఎవడ్రా? మా ఫ్రెండ్ కి పెళ్లి చూపులు వచ్చారా, మంచోడే కదా నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. వాడు మంచోడా కాదా నిన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? బాబా మంచోడా కాదా అని డేరా బాబా ఎంక్వైరీ చేసినట్టు. ఏంట్రా ఎదుగుతున్నావు? ట్రక్ వచ్చింది, డ్రైవర్ ఎక్కడని. నువ్వు కాదురా నా వంట మీద చెయ్యడం. దమ్ముంటే మీ గ్యాంగ్ లో లేడీస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాదురా ఇక్కడ చెయ్యమను, ఎక్కడ నేసుకోమను. ఇదేంటి ఇలా ఉన్నాడు? వాడు అంతేనండి, సునామీ వచ్చినా కూడా సుఖాన్ని కోరుకుంటాడు. మీకు పనప్పు చెప్తాను. నాకు ఆపోజిట్ డాన్ చెల్లెల్ని కానీ మీరు కిడ్నాప్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను. 1 కోటి రూపాయలా? ఆ అమ్మాయి ఎక్కడ? మాదాపూరా? అది ఎక్కడ ఉందిరా? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో ఆ షూట్ జరిగిందో కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. ఈ ఐసు గడ్డల మీద పడుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ఐశ్వర్యరాయ్ సంగతి వచ్చారేంటి? అట్ట అనకండి, ఆ కుర్చీ ఉందే ముదిరిపోయిన మంతా కులకర్ని, దాన్నే మీరు లైన్ లో పడేయాల్సింది. ఏంట్రా దాన్ని పడేయాలా? ఒరే ఇప్పుడు మనం వంటల ప్రోగ్రామ్ చూస్తావా, అందులో యాంకర్ వంట బాగున్నా బాగాలేకపోయినా సూపర్ అంటది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది అదే. హలో ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయకండి, నేను జంతువులు తింటున్నాను. ఫస్ట్ టైం అండి అస్థికలు జంతికలు తింటాం. మా ఫేస్ చూసి మాట్లాడండి. అయ్యో మీ ఫేసు బాగా మెలి తిప్పిన గొర్రె తోకలాగుంది దీని ఫేసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనసూయకి మాకు తేడా ఏంటి? ఆవిడికి మీకు మలేరియాకి మలేషియాకి ఉన్నంత తేడా ఉంది. మీరెన్నైనా చెప్పండి, మీ ముగ్గురులో ఈడు మొహంలో ఎలిగిపోతున్నాడు. చాలా దీపాలు ఆరిపాడు అందుకే వెలిగిపోతుంటాడు. వీళ్ళతో డిస్కషన్ ఏంటిగానే ఇప్పుడు ఎలా ఉంది? విక్రమార్కుడు భుజాన శవం లాగా ఉంది. నీకు జలసరా నీకు. చూడు ఏదో రోజు పెద్ద సెలబ్రిటీ అవుతాను, అందరూ నా సిగ్నేచర్ కోసం ఎలా ఎగబడతారో చూడు. సిగ్నేచర్ కాదు, ఆటోగ్రాఫ్ అది. నువ్వు దాని సంగతి చూడు. నేను మామూలుగా పడే టైప్ కాదు తెలుసా? నాకు తెలుసు నువ్వు కళ్ళు తిరిగి పడే టైప్ లేదా. దాన్ మీకు కావాల్సిన దాన్ని కిడ్నాప్ తీసుకొచ్చా. అన్నయ్య నన్ను కిడ్నాప్ చేశారు అన్నయ్య. నా చెల్లెల్ని కిడ్నాప్ చేశారేంట్రా? మరి ఆపోజిట్ డాన్ చెల్లెలు ఎవరు? మీ కళ్ళు కప్పి వాడి చెల్లినే కిడ్నాప్ చేసేలా చేశాను రా నేనే. నీ కళ్ళు కప్పి నీ చెల్లెల్నే కిడ్నాప్ చేశాను రా. అదిరా మావాడంటారే. మీ చెల్లెల్ని మీకు ఇవ్వాలంటే ఆ డాన్ చైర్ మాకు ఇచ్చేయాలి. డాన్ చైర్ మన సొంతం. అదే చూశారు కదా కుర్చీలాట. ఎలక్షన్ లో కుర్చీలాట కూడా ఇలాగే ఉంటది. ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. అమ్మా నేను చెప్పేది తమిళనాడు రాజకీయం గురించి. స్కిట్ అంతా ఈవిని చూడాలంటే ఆమెను ఒకసారి చూడాలి. అనసూయ ఈ రోజు నువ్వు మామూలుగా ABCDEFGHIJK ఎలా ఉన్నావు అంటే? అడోరబుల్, బ్యూటిఫుల్, చార్మింగ్, క్యూట్, ఎక్సలెంట్, మామూలు కాదు, ఫ్యాషన్, గ్లోరియస్, హాట్. మరి ఐజేకే? ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్. జోక్ ఇవిడ మీద జోక్ వేసిన మళ్ళీ అది కూడా జోక్ అని చెప్పాలి. అలాంటి రిలేషన్ మాది. ఏమండి ఏంటి ఏదో మట్టి తవ్వటానికి ప్రొక్లైన్ లేపినట్టు ఇలా లేపావు? నన్ను ఉక్కిరి బిక్కిరి చేయండి. నిన్ను నేను ఉక్కిరి బిక్కిరి చేయటం కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడానికి నెమలరాజు గారిని పంపినట్టే ఉంటది.
ఓ పెళ్లికి ముందు గొప్పలు చెప్పారు కదా, రోజు ఒక మంచం ఎరగ కొట్టేస్తానని. నేను ఎరగొట్టేదాకా ఎక్కడానికి చెప్తున్నాయి అవి. ఏంటి అది మీ ఆవిడతో అంత కష్టమా? మరి కాదా, పెద్ద వరదలు వచ్చి అందరూ పక్కింటి ఆవిడతో కొట్టుకుపోతే ఒకడు మాత్రం వాళ్ళ ఆవిడతో కొట్టుకుపోయాడు. వాడికి ఎంత బాధ ఉంటది, అలాంటి బాధ మంది. సర్లే అచ్చుడు బాంబు తీసుకుని రాబో వెంకట వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆడేమన్నా అన్నాడు? వాడు మరీ పిసినారులా తయారాడు. సర్లే మన బీరువా మీద తీసుకో. సుబ్బారావు గారు ఏంటి మీ పేరు ఎత్తితే తిడుతున్నారు తెలుసా? మొన్న చార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ పెట్టుకుని వెళ్ళమన్నాడు. నిన్న చీపురు కోసం మన ఇంటికి వస్తే ఇక్కడ ఉడుచుకుని వెళ్ళరా అన్న. ఏంటంటే సుబ్బారావుని హత్య చేసిన అప్పారావు. ఎందుకండి? వాళ్ళ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే డీలు కాపాడాడంట. మరి అక్కడ ఏమండి ఈ పాత చీరలు ఎప్పుడు నేను లావుగా కనబడుతాను, నాకు ఒక కొత్త చీర కొనండి. ఎన్ని చీరలు కొంటారే మీరు? బోర్డర్ లో యుద్ధం జరుగుతుందని టీవీలో న్యూస్ వచ్చినా న్యూస్ చదివి ఆవిడ చీర బోర్డర్ చూడడం ఎంత బాగుందో అంటారు వీళ్ళు. కనీసం ఆ కూరగాయలన్నీ తీసుకురా. నన్ను కూరగాయలకు పంపించామంటే చంపేస్తా. రూపాయి కరివేపాకు కోసం బైక్ మీద వెళ్తే హెల్మెట్ లేదని 1000 రూపాయలు వేసాడు నిన్న. ఏమండి మీరు ఎప్పుడు కూడా నాతో పెళ్ళైందని కోపమే గానీ నా పైన అసలు నిరాశే ఉండదు. ఎందుకండి? నాకు నిరాశ ఎందుకే? ఏంటి? హేమమాలిని పెళ్ళైన మగానే చేసుకుంది. అవును. కరీనా కపూర్ పెళ్ళైన మగానే చేసుకుంది. మరి మాకు కూడా ఉంటారు. నిరాశ ఎందుకు? ఆశతో జీవించాలి. ఏ అనుష్కారం వస్తుంది మాకు కూడా. చాలు చాలు కూర్చుంది. సంపాదన లేదు, ఒక పాడు లేదు. వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఏదో ఫేస్ చేయండి. వెళ్ళండి. ఈ రోజు వెళ్తాను, ఇంటర్వ్యూలో మొత్తం సక్సెస్ఫుల్ గా జాబ్ తెచ్చుకొని వస్తా. ఏం చేసేది? ఆ ఇంటర్వ్యూలో ఈ మధ్య జీకే క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. అన్ని తెలుసు. నువ్వు బావే ఏం తెలుసు? నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పండి. ఏంటి? రోజు చూస్తారు కానీ తెచ్చుకోలేరు. ఎదురింటి పద్మాని. ఇలాగైతే మీకు ఉద్యోగం వచ్చేట్లే. ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మళ్ళీ కాల్ పెడితే తంతాను. గాలిగోడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో తిరగండి. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. పిల్ల అనేది కొత్త పుస్తకంలో రాసి హ్యాండ్ రైటింగ్ లాంటిది. కొత్తలో బాగానే ఉంటుంది, వెళ్ళే కొంది దరిద్రంగా తయారైద్ది. సరే ఇది ఎక్కడ? మా గాలి ఫ్రెండ్ ఎక్కడ? ఇన్ని రోజులైతే నేను చూసి. నేను కూడా నేను చూడక చాలా రోజులు అయిందిరా. రెండు ఒకటే కదా, తిప్పి చెప్తున్నావు ఏంటి? తిప్పి చెప్పకుండా తిప్పి చేయకుండానే 7 సంవత్సరాల నుంచి షో చేస్తున్నావా? అందుకే రే చెప్పడం. మా ఆవిడ నన్ను మెడపట్టి గెంటేసింది బయటికి. మా ఆవిడ తన్ని బయట తోసేసింది. మరి కొట్టదా? పెరుగులోకి తోడు తీసుకురమ్మంటే పక్కింటి జ్యోతిని తోడుగా తీసుకెళ్తాడు. కానీ ఎంత గొడవలు జరిగినా గానీ మా ఆవిడకి రాత్రి భోజనం తర్వాత నేను చెప్పే మాటలంటే చాలా ఇష్టం రా. ఏంటవి? నువ్వు అలాగే ఉంచు, నేను తోముతా. కొంచెం సర్దుతా, నేను సర్దుతాను ఉండు అంటాను. చూసా ఏదో 3 Monkeys అని ఒక సినిమా తెస్తున్నావు అంటే ఎలా ఉంది? చాలా బాగా వచ్చింది. మొన్న అవుట్డోర్ షూటింగ్ వెళ్ళారా? కాకపోతే సుధీర్ గారిని కూత అనుకున్న బ్రూకాసాలు పట్టుకుపోయారు. మళ్ళీ వెనక్కి రాలేదా? ఆడకోతలు బాగున్నాను అక్కడ ఉండిపోయాడు. అసలు ఈ మనుషులకు మానవత్వం లేకుండా పోయిందా? ఈ మానవత్వం అంటే ఏంట్రా? ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయి కంటూ ఒక టైం కేటాయిస్తాం చూసా, దాన్నే మానవత్వం అంటారు. కానీ ఇంత ఉన్నా కూడా మన వైపు మాత్రం ఏ అమ్మాయిలు చూడరు. అంతేలేరా, అదృష్టం అడ్డం జరిగింది అనుకో, కాల్ సెంటర్ నుంచి కూడా అబ్బాయి కాల్ చేస్తుంటాడు. అయినా రే జాబులు లేవనే కదా మనం బయటకు నెట్టింది. అవును, జాబులు తెచ్చుకొని చూపిద్దాం ఈ రోజు. వాళ్ళకి చూపిద్దాం. మామూలు కాదు. ఏంటి డల్గున్నావు? వాడు మామూలు కూడా అంతే లేదు. ఏంటి సార్ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నానండి. అవును, ప్రేమ గాఢమైన ప్రేమ ఏంటి తేడా? ఒకరి ఎదలో ఇంకొకరు నివసించారనుకో అది ప్రేమ. ఇద్దరు పొదల చాటుకెళ్ళి పరవశించారనుకో అది గాఢమైన ప్రేమ. ఓహో, ప్రాబ్లం ఏంటి అసలు? మా ప్రేమను వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఇంట్లో ఒప్పుకోకపోతే బయటకు వచ్చి చెప్పండి. ఏంటి ఇంకా డల్ అయిపోయాడు? మరి అలాంటిది వేసావు ఏం చేస్తాం? జోకులు కాదండి, మా ప్రేమ గురించి మీకు తెలియదు. అందులో ఉంది, మేము పెళ్ళైన నువ్వు ప్రేమలో ఉన్నాడువి. తేడా ఉంటాయి. ఏంటి తేడా? ప్రేమ అనేది పూరు గుడిసెలో గోడకు తగిలించిన హీరోయిన్ క్యాలెండర్ లాంటిది, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. కానీ పెళ్లి అనేది డబ్బున్న గోడల మీద అంటించే పెయింటింగ్ లాంటిది. ఎందుకు కొనవో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీని. అయినా సరే ఒక అమ్మాయిని దక్కించుకోలేకపోతున్నా. ఇదిగో ఏమంటే మీరు ఎండీ అన్నారు, ఆ జాబ్ లేదో మాకు ఇప్పించేస్తే ఆ అమ్మాయిని మీకు ఇప్పించేస్తాం. నేను చూసుకుంటాం. అదంత సులువు కాదండి, వాళ్ళ చాలా సీరియస్ ఫ్యామిలీ. మేమెవరం? కమెడియన్స్. చేస్తాం, చింపేద్దాం పద. ఎక్కడ అమ్మాయి? ఇదేనండి నా ముద్దుగుమ్మ. ఏంటి ఇది ముద్దుగుమ్మ? అందుకే పెద్దోళ్ళు అన్నారు కాలు జారితే తీసుకోవచ్చు కానీ కళ్ళు మింగితే అస్సలు తీసుకోలేమంట. ఏమండి మీ ఫోటో ఒకటి ఇస్తారా? నా ఫోటో ఆల్రెడీ అతని మనసులో ఉంది. నేను మా ఇంటి ముందు పెట్టుకోవడానికి అడిగానండి. మా ఈ చివరి కుర్రోళ్ళందరూ పాయల్ రాజ్పుత్లా ఉన్నామంటారు. మల్లెపూలు పెట్టుకుని మాయల ప్యాకెట్లో నువ్వు పాయల రాజ్పూతా. ఇంతగా మీ ఫ్యామిలీ వస్తున్నారండి. ఏంటి సార్ కత్తి సాయం పెట్టడానికి ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు తీసుకుంటారా? ఓ 15 తీసుకుంటారా? గట్టిగా కండలు బిగిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, బీపీ చెక్ చేయడం సులువు అవుద్ది. మా నాన్ననే సాయిబాబా నాలో ఈ ఆవేశాన్ని తగ్గించు.
మా ఫ్యామిలీ చరిత్ర గురించి మీకేం తెలుసు? ఒక్కసారి బయటికి వెళ్ళి కసిగా కళ్ళారా చేసామంటే సేవా దృక్పథంతో తలా 4 బత్తాయిలు చేతిలో పెడతారు మాకు తెలుసు. నా గురించి మీకు తెలీదు. నాకేం తెలియదు, బాగా తెలిసండి. మేము టీవీలో ఎక్కువ కనిపిస్తాం, మీరు సీసీటీవీలో ఎక్కువ కనిపిస్తుంటారు. ఏదైనా మీరిద్దరు నాకు తేడాగా కనిపిస్తున్నారు. ఏంటి తేడా అంటున్నావు? అంబానీ మాకు రోజు మెసేజ్ చేస్తే తెలుసా? ఏమని? 50% డేటా అయిపోయిందని. సరే కానీ నేను ఇక్కడ ఇంత మాట్లాడుతుంటా ఫోన్ లో నువ్వేం చేస్తున్నావురా? ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చిందండి. ఇందులో ఫోటో పెట్టామనుకోండి 60 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటే ఫోటో వస్తుంది మనకి. ఇప్పుడు నేను పెడితే 60 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? కొండా అస్థికలు వస్తాయి. నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలానే మాట్లాడేది. సరే 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 కూల్ కూల్ కూల్. బాగున్నారా? బావగారు ఊర్లో ఉన్నారండి. నీది అడగాల్సింది వాడి దగ్గర చూసుకో కొంచెం. ఈ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి ప్రేమలో గేమ్లో పడవు. ఇదే ఈ మగజాతికి నేను ఇచ్చే మాల్కోవా మెలుపు. ఏంటది? మాల్కోవా మెలుపు. మేల్కొలుపురాది మాల్కోవా. ఎప్పుడు చూసినా మాల్కోవా. ఇది నా కొడుకు ఎంత కసిగా పెంచానో తెలుసా? తెలిసిపోతుందండి. మీ ఆవిడ ఒంటి మీద మసీడ్ ఒంట్లోకి వేసి 2 కరెక్ట్గా ఉన్నాయి. ఎలా ఎదిగాడో తెలుసా? ఎదగటమే కాదు పొదగటం కూడా పుష్కలంగా తెలుసు వాడికి. ఇది నా పిల్ల. పిల్ల చెవులో పెట్టుకుంది పొలంలో ఉంది. ఒక ఫ్రెండ్ కోసం ఇద్దరు వచ్చారంటే వాడు ఎంత మంచోడో నాకు అర్థమైంది. థాంక్యూ. మీ ఇద్దరికి చేసి నేను పెళ్లి చేస్తాను. పెళ్లి చేసేయండి. ఆశీర్వదించండి. ఓకే. నడు పోయింది. పోలీస్ కంప్లైంట్ దొరికేస్తుంది. ఈ టైంలో ఒక ఆటో పంచ్కి ఎంత దారుణం జరిగిందా? వాడి జీవితమే మారిపోయింది. అది కదా మీద తెలియక తప్పు జరిగింది. తెలియకుండా చేసింది. నా ముందు మా నాన్న చంపేస్తారా? నాకు ఈ పెళ్లి నచ్చలేదు. నువ్వు నాకు వద్దు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మా జాబుల పరిస్థితి క్యాన్సిల్. జాబులారా నీకు? పెళ్లి చేస్తానని వచ్చి తరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. యాండి ఆ కళ్ళజోడు తీయండి. గుడ్ల గుబలా ఉన్నారు. తీస్తే నువ్వు కూడా అలాగే ఉన్నావు, అందుకే తీయట్లా. ఎంత మాట అన్నారండి. నేను మీకోసం నా హృదయంలో తాజ్ మహల్ కట్టుకున్నాను తెలుసా? నువ్వు తాజ్ మహల్ కడితే షాజహాన్ కట్టింది ఏంటి? ఇనార్ బిట్టిమాల. ఈ మొగుళ్ళు ఎప్పుడు ఇంతేనండి. పెళ్ళాలతో ఎప్పుడు కోపంగానే మాట్లాడతారు. ఏమండి ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడండి. సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లల మొహం, ఈ పిల్లల మొహం అస్సలు చూడలేమండి. అయ్య బాబోయ్, ప్రతి ఇంట్లో కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే బాగుండు. మా ఇంట్లో పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ప్రభుత్వం మారదే. అయినా ఇప్పుడు నా వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటండి? నష్టం ఏంటి? పెళ్లికి ముందండి పరుసులో వేలు పెడితే 10,000 వచ్చాయి. ఇప్పుడు వేలు పెడితే వేలు మాత్రం అవుతుంది, ఏమి లేవు. ఆహాహా 2 లక్షలు కట్నం తీసుకోలేదా? 2 లక్షల కట్నం తీసుకొని నెల నెల 25,000 జీతం తీసుకుంటున్నారు. ఇలాంటి వడ్డీలు ఎక్కడైనా చూసారా మీరు? అయినా నేనేం చేస్తాను చెప్పండి? సీరియల్స్ చూస్తూ ఉంటాను, మహా అయితే షాపింగ్ చేస్తూ ఉంటాను. సీరియల్ గురించి మాట్లాడకు. సీరియల్ తీసేవాళ్ళు కొంపలు కడుతున్నారు, సీరియల్ చూసేవాళ్ళేమో కొంపలు కూల్చేస్తున్నారు. షాపింగ్ అంటారా? వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తెలియదండి. మామూలుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ చీర అడిగితే ఏ పొట్టు చీర కాటన్ చీర చెప్పాలి కదా. పక్కింటి ఆవిడ కుళ్ళుకునే చీర కావాలంటది. అది 5 రోజులు దాకా దొరకదు. మనకి ఏడొస్తుంది. ఇన్ని బాధలు ఉంటాయని తెలుసు కదా, అయినా పెళ్ళెందుకు చేసుకోవాలో మరి? కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడే, పెన్ను పట్టుకున్నవాడు దాంతో ఏదో ఫోచరీ చేసి దొరికిపోతాడు. అలాగే పెళ్లి గురించి తెలిసినా కూడా పెళ్లికే బలవుతారు. తప్పదు. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడుంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ? నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. అవునా? ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. అంటే తగలెట్టేశారన్నమాట. నేను ఇవాల్టి నుంచి ఇంట్లో ఒక్క పని కూడా చేయను. ఎందుకు చేయవే? ఏ మీ అమ్ముందిగా చేస్తుందా? నేను కూడా చేయను. బిందె ఎత్తలేని అత్తగారికి చెంబు ఎత్తలేని కోడలు దొరికింది, అన్ని నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. ఏమండి, భార్యని దేవతలా చూసుకోవడం ఎలా అనేది నేర్చుకోండి. నేను అదే చెప్తాను. ఇక నుంచి నువ్వు పూజ గదిలో ఉండు, నా గదిలోకి మాత్రం రాకు. యాండి అలా చూడకండి. మీరు మొగుళ్ళని చూసినట్టే ఆ మేఘాల వంక కూడా చూస్తున్నట్టున్నారు. అప్పుడప్పుడు వచ్చే వర్షాలు కూడా వెనకపోతున్నాయి.
అంటే ఇప్పుడు ఏమంటారు? మీకు పెళ్ళంతో పని లేదంటారు అంతేగా? అలా ఎందుకంటానే? దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్. నిజంగానా అండి? అంటే ఇక్కడ వైఫ్ అంటే భార్య కాదు. డబ్ల్యూ అంటే వాట్సాప్, ఐ అంటే ఇన్స్టాగ్రామ్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఈ అంటే ఈమెయిల్, ఇవి. అంటే మీకు నా మీద ప్రేమ లేదా? ఇలా ఏంటండి వీళ్ళు మాట్లాడడం? ప్రేమ లేదా? నిన్న నీ కోసం ఉపవాసం చేశానే. నిజంగానా అండి? ఎప్పటి వరకు చేశారు? ఆకలేసే వరకు చేశా, ఆకలేసే వరకు చేశా. మీతో వాదించడం అనవసరం. మనం వాదిస్తాం, వాళ్ళు వాదిస్తారు. మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు. చివరికి వాళ్ళు ఏడుస్తారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం వాళ్ళే గెలుస్తారు. ఇలాంటివి ఎందుకు చెప్పు మళ్ళీ. బాబు ఎక్కడా? నానా కన్నా ఏమండి, మన అబ్బాయి ఇవాళ ఎంత తొందరగా లేచాడో తెలుసా? సర్లే నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాపో. వీడు తొందరగా లేచాడని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీడు అసలు రాత్రి పడుకోలేదని తెలిస్తే ఎంత ఫీల్ అవుతావు. నానా నేను ఏదన్నా ప్రయోగం చేసి సైంటిస్ట్ అవుదారనుకుంటున్నా. ఒరేయ్, నువ్వు ఇప్పటిదాకా చేసిన యోగాలు ప్రయోగాలు చాలు. నువ్వు కొత్తగా ఏ దుర్వినియోగాలు చేయని అవసరం లే. అదే నానా, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. సైంటిస్ట్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అవ్వాడు. అది ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. ఐన్స్టీన్ బల్బు కనిపెట్టాడు, ఐన్స్టీన్ కాదురా, ఎడిసన్ రా. నానా గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, సైంటిస్ట్ అయ్యాడు. అలాగే నాకు పెళ్లి చేస్తావు అనుకో, ఓ బాబుని కనిపెట్టి నేను కూడా సైంటిస్ట్ అవుతా. అలా చేస్తే సైంటిస్ట్ అంటారు, మిషనిస్ట్ అంటారు. మన కుక్క పిల్ల ఎంత లేపినా లేవట్లేదేంటి? అదే ఇందాక తోకాడుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నువ్వు చేసిన ఇడ్లీ ఉంది కదా, ఇసిరా తగిలినట్టుంది. అమీర్పేట్లో శాంతి స్వరూప్ మీద దాడికి యత్నం. నిజం తెలుసుకొని యువకుడు వెంటనే ఆత్మహత్య యత్నం. మొబైల్ వల్ల మరో ప్రమాదం. అంకుల్ ఫేస్ కి డ్యామేజీ. ఏ బ్యాటరీ ఏమైనా బ్లాస్ట్ అయిందా? ఆంటీకి పాస్వర్డ్ తెలిసిపోయింది. 1000 కోట్ల ఆస్తి కలిగిన మీర్జాపురం యువరాణి బర్త్డే ఫంక్షన్ కి అందరూ ఆహ్వానితులే. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారంట. ఏమండి, ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా చెప్పండి? మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకుందాం. మనోడిని ఆ యువరానికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఆస్తంతా మనకు వచ్చేస్తుంది. ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా అయిద్దంటావా? అజయ్ మాల్యాని అర్బన్ బ్యాంక్ మేనేజర్ చేసినట్టే ఉంటుంది మనం మంచి ఫ్యామిలీ అని ప్రూవ్ చేసుకోవడం ఈడుండగా. సర్లే పద. కొంపతీసి రాజుగారు ఏంటి ఆ యువరాణి? యువరాణిని పిలిపించండి. ఈమె నా కూతురు మీర్జాపూర్ యువరాణి. ఇది వయసు అయిపోయిన ఎలిజబెత్ రాణి లాగా ఉంది. ఇది యువరాణి అంటారేంటి? మేము జమీందారుల సంగతి మర్చిపో, చాలా ఫ్రీగా ఉండు. భయం ఎందుకు? నేను టీం లీడర్ అన్న విషయం మర్చిపో. ఫ్రీగా చేయి, పేమెంట్లు ఎందుకు? జమీందారులని ఎవరినైనా సరే చివరకు పోతే నలుగురు మోయాల్సిందే కదా. మమ్మల్ని అయితే నలుగురు మోయాలండి, మీకు జేసీబీలు రావాలి. నమస్కారం అండి. నమస్కారం. ఇంకో ఫ్యామిలీ నటించడానికి వచ్చారు. అది మామూలు పర్ఫార్మర్ గా, దాని ముందు మనం చేయగలమంటావా అంత పర్ఫార్మెన్స్? అంత పర్ఫార్మర్ అండి? మామూలు కాదు. ఇలా ఇక్కడ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ రాజకీయాల్లోకి వెళ్తే రైల్వే మంత్రి అయ్యేది. మీ అమ్మాయా? అవునండి, చాలా అందంగా ఉందండి. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. యానిమల్ ప్లానెట్ లో వాళ్ళు ఎక్కడో ప్లానెట్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం పోడేసుకుంటున్నారు తెగ. అమ్మాయికి దిష్టి తగ్గుతుందేమో. బుగ్గను చుక్క పెట్టారా? దేవుడు మీకు అసలు బుగ్గలే పెట్టలేదు అనుకుంటా. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? అది రక్తం తాగుతుంటదంటే నేను రక్తం ఇస్తుంటానండి. సరే సరే, మీ మాటలు కట్టి పెట్టండి. బయటిపై నా 29వ పుట్టినరోజుకి వచ్చిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు కొట్టండి. సరే సరే, మరి ఈ సందర్భంగా ఏదైనా జోక్ చెప్పొచ్చు కదా? 29వ పుట్టినరోజు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మళ్ళీ ఇంకో జోక్. ఈ బ్లడీ ఫూల్ రాస్కెల్, వాట్ దిస్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఈ రోజు నా జన్మదినం. జన్మ వరకు కరెక్టేనండి, దినం కూడా కరెక్టేనండి. మీరు ఇందా నుంచి ఏంటి నన్నే గమనిస్తున్నారు? నా అందాన్ని ఆరాధిస్తున్నారా? సమాధి కట్టి దాని ముందు ప్రార్థన చేయాలనిపిస్తుంది మిమ్మల్ని. ఏదో ఒకటి కట్టండి, ఎవరు వచ్చినా నా మీద వేయడమే. ఈ అవకాశం మళ్ళీ రాదు, వెంటనే పేపర్లో వేయిస్తారు. ఏమని? కేక్ కట్ చేయిస్తున్న పోరం పోకని. చప్పట్లు కొట్టండి. అబ్బా పాప అంత నాలుగుంది ఏట్రా ఇది. ఇదిగో మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. వీళ్ళు చూస్తుంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. మీలో మాత్రం నిజాయితీ కనపడుతుంది. మీ అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మేము అదే అనుకున్నాం. చేసేసుకోండి.
సూపర్ సార్, మీకు నిజంగా దేవత లాంటి అమ్మాయి దొరికింది. మాకు తెలుసండి. చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. మాకు తెలుసండి. ఇంకా చెప్పాలంటే తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. తన ఆస్తి మొత్తం మా ట్రస్ట్ కి రాసిచ్చిందండి. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా. ట్రస్ట్ కి రాసిచ్చావు. అదే నలుగురు బతుకుతారు కదా. నువ్వెన్నాళ్ళు బతుకుతావో తెలియదు, నువ్వు ఇంకో నలుగురు బతకడానికి ట్రస్ట్ కి రాసావు. ఇది పెద్ద మల్లేశ్వరంలో కత్తిరి నాకు అయిపోయింది. కప్పల మింగిన చెరిగొడ్డు లాగా ఉన్నాడు ఒక జమీందారు. నానా ఇప్పుడు మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని అత్తాపూర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో దింపి నువ్వు మాదాపూర్ లో ఉన్న 3వ బిల్డింగ్ లోకి వెళ్ళు. ఏమంటే షేర్ ఆటోలో వెళ్ళిపోదామండి.